ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేక్కునేటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అమూల్యమైన సమయం కొరకు ఆయన ఉన్నతమైన గణనామానికి మహిమ ఘనత ప్రభుత్వములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్న ఈ దినం మరలా దేవుడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుపటి బాలిబాక్సులో ఈ వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాల్లో ఒక మాటను చదువుతూ ఉన్నాను. నేను నడుచు మార్గము దేవునికి తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వేక్కున్నట్టు రీతిగా నీ పాద సముఖంలో ఉండడానికి మీరు ఇచ్చిన ఆధిక్యత, ధన్యత, కృప కొరకై స్తోత్రాలు. ఇద్దరు మంత్రి నీ రెక్కల దాస్తున్నందుకై, నీ కృపలో భద్రపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. ఈ చదవనటువంటి వాక్య భాగం మనందరూ తెలుసు కదా, చాలా సందర్భాల్లో విన్నాం, ధ్యానం చేశాం. ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ సందర్భం ఏంటంటే యోబు తన యొక్క పరిస్థితి అంతా కూడా కష్టతరంగా మారినప్పుడు, తన పరిస్థితి అంతా కూడా దీన వస్తువులకు వచ్చినప్పుడు, ఆదరించిన వచ్చిన తన స్నేహితులు తనను బాధిస్తున్నప్పుడు తిరిగి తన స్నేహితులైనటువంటి ఎలీఫాజు అనే వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, నేను వెళ్తున్న మార్గము, నేను జీవిస్తున్న జీవితము, నా ఆలోచన, తలంపు అంతా కూడా దేవునికి తెలుసు అంటున్నాడు. పిల్లరా గమనించండి, కొన్నిసార్లు మనము దేవుని మాటలు వినలేనంతగా తిరిగిలేని పనిలో నిమగ్నమైపోతూ ఉంటాం. ఇప్పుడు వినేవి కాదు, ముందు పని అయిపోవాలన్నట్లుగా. అందుకే దేవుడు తన వైపు మన దృష్టిని మరలించడానికి, ఆయన మాటలు వినడానికి మన చెవులు అటువైపు వినడానికి కొన్నిసార్లు కష్టాలు పంపినట్లు మనము బలవంతం పెట్టబడుతుంటాం. ఎందుకంటే పూర్తిగా ఆయన మాటలు వినలేనట్టు పరిస్థితి వస్తుంది. ఆయన చూసి ఊరుకుంటాడా? ఊరుకోడు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. పిల్లరా, కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి, కొన్ని చేదైన అనుభవాల గుండా వెళ్ళడం అనేది ఎంతైనా యోగ్యమే. ఒకవేళ దేవుడు తన ప్రత్యేక కృపకు లక్ష్యముగా ప్రత్యేకించుకుని ఉంటే నిన్ను అనేకులు భరిస్తున్న వాటికంటే ఎక్కువ కఠినమైన క్రమశిక్షణ, అధిక శ్రమతో ఆయన నిన్ను గణపరచవచ్చని మనం ఆలోచించవచ్చు. ఆయన శ్రమపరుస్తున్నాడు, నిన్ను కఠినంగా చూస్తున్నాడు, బాధిస్తున్నాడంటే ఏం చెప్పబోతున్నాడంట? నిన్ను గణపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాడు కదా, హల్లెలూయా. సాతాను చేత గోధుమల వలె జల్లించబడడానికి దేవుని చేత అనుమతించబడిన పేతురు చక్కటి మాటలు రాశాడు తన మొదటి పత్రికలో, మొదటి అధ్యాయం 5-7 వచ్చిన చదవని తర్వాత. దేవుని శక్తి చేత మనము కాపాడబడుచున్నామని మాట రాశాడు. ఏమని? కొద్ది కాలం శ్రమలు వస్తాయి అంటున్నాడు కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటున్నాడు. ఆ విశ్వాసము శోధనకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుతుందంట. హల్లెలూయా. చూడండి, విశ్వాసం అనేది అగ్ని వంటి శ్రమల చేత పరీక్షించబడాలి. పరీక్షించబడకుండా ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో అది నమ్మశక్యము కాని విశ్వాసం. వరదలై పారేటువంటి నదులు, మండే కొలిమిల గుండా మనము సాగిపోవాలి. అలా సాగిపోయినప్పుడు జలములు మనల్ని ఏమి కూడా ముంచివేయలేదు, అగ్ని మనల్ని ఏమి కూడా కాల్చివేయదు. కారణం ఏంటంటే పరిస్థితులకు అతీతుడైనటువంటి దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. ఇవదే కలిసి దేవుని పిల్లలు గమనించండి, ఆయన ఒక్క క్షణం మనం విడబడినను గొప్ప కనికరముతో తన రొమ్మున మనల్ని ఏం చేస్తాడంట? హత్తుకుంటాడు. చూడండి, ఎప్పుడైనా దేవుడు నా మొర ఆలకించదు అనుకున్నారా? కదా, మన మొర ఆలకించడని సహాయముకరంగా నుండి పిలుపు వినడానికి కొన్నిసార్లు మనం భావిస్తుంటాం.
అలాంటి సమయాల్లో మన విశ్వాసాన్ని సాధకం చేసుకుంటూ ఆయన కొరకు సహనంతో కనిపెట్టాలని వాక్యం చెప్తాం. మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసేటువంటి పనిలో శ్రమ అనేది విషమించరానిది. నేను మరలా జ్ఞాపకం చేసిన మాట గుర్తుపెట్టుకోండి. మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసే పనిలో శ్రమ అనేది విస్మరించకూడదు. కాబట్టి అది మనను కఠినంగా మరియు మొండివారిగా చేయకుండా దేవుని యందు మన విశ్వాసాన్ని పెంపించేదిగా చేయనివ్వండి. యోబు పట్టుదలను సహనం గురించి మీరు విన్నారు కదా అంటాడు. ఆలోచించుకొని అతని మార్గదర్శనం తీసుకోండి అంటున్నాడు. అతడు నన్ను చంపినను నేను ఆయనను నమ్ముదనని నొక్కి చెప్తున్నాడు. పిల్లరా గమనించండి, మరణ భయం అనేది విశ్వాసి పదజాలంలో ఉండదు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. విశ్వాసి గమనించాలి, ఏది జరిగినా ఏ కారణం చేతనైనా దేవుని సమయానికి ముందు నువ్వెంత మాత్రము కూడా చనిపోవు. హల్లెలూయా. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకిచ్చినటువంటి సమయము కంటే ముందు మనము చనిపోము. నువ్వు ఆయనతో ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు నిర్ణయించే వరకు ఏది నిన్ను అంతము చేయలేదు. అందుకే భక్తుడు యోబు అంటున్నాడు, నేను నడిచే మార్గం ఆయన తెలుసయ్యా. ఆయనను శోధిస్తున్నాడు. ఇప్పుడు ఆ శోధన తర్వాత ఎలా కనపడతాను? బంగారం వల్లే కనపడతాను, సువర్ణం వల్లే కనపడతాను. హల్లెలూయా. కాబట్టి గమనించండి, పౌలు ఒకసారి ప్రయాణం చేసినటువంటి వాడు ఒకసారి తుఫాను గల్ల చిక్కుంది. అయితే ఆపద కీడు ప్రతి ఒక్కరికి కూడా దిగులు కలిగించాయి. అయితే అందరూ కూడా ఆశ వదులుకున్నారు, కానీ పౌలు మాత్రం ఆశ వదులుకోలే. తాను ఎవరికి చెంది ఉన్నాడో ఆ ప్రభుని విశ్వాసం అని చెప్తున్న మాట ఏంటంటే, నాతో చెప్పని ప్రకారం జరిగిన దేవుడిని నమ్ముచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీటి వల్ల ఆపదలు, వాడ పగిలి ఆపదలు, దోపిడి వల్ల ఆపదలు, అన్యజనుల వల్ల ఆపదలు, పట్టణంలో ఆపదలు, ఇలా ఏది కూడా నన్ను చంపలేదని పౌలు రూఢిగా ఎరిగాడు. కనుక నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఎన్ని శ్రమల మధ్య ఉన్నాయి, ఎన్ని కఠినమైన పరిస్థితుల మధ్య వెళ్ళినా, ఎన్ని ఇబ్బందులు కొలిమిలు వెళ్ళినా కూడా దేవుని సమయం రాక ముందు మనము చనిపోము. దేవుని స్తోత్రం చెప్పండి. అలా అందుకే మనం కూడా పేతురు యోబు వల్ల చెప్పాలి, నేను నడుస్తున్న మార్గం దేవుని తెలుసు. చూడండి, మనం నడిచే మార్గం మనకు తెలుసు. ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళకూడదు తెలియదు కదా, తెలుసు. అయితే నీవు నడిచే మార్గం దేవుని తెలుసు అనేటువంటి ఆ ఆలోచన విధానం మనకు రావాలి. అలా వచ్చినప్పుడు తప్పకుండా ఆయన నడిపిస్తున్న వారు నువ్వు నడిచినప్పుడు శ్రమలైన, కష్టమైన, శోధనైన, ఇరుకులైన ఇబ్బందులు వెళ్ళినప్పుడు ఆ తర్వాత నువ్వు ఎలా మారిపోతావు అంటే సువర్ణం వల్లే మారిపోతావు. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తల ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీ మాటల చేత మమ్మల్ని బలపరుస్తున్నావు నాయన. మీరు మమ్మల్ని శోధించినప్పుడు, కొన్ని కఠిన పరీక్షలు పంపించినప్పుడు మేమేమాత్రం దిగులిచ్చేందుక ఇవి మేము అత్యున్నత సింహాసనం, అత్యున్నత ఆశీర్వాదం పొందుకోవడానికే అనేటువంటి ఆలోచన ముందుకు వెళ్ళిన కృప చూపించండి. యోబు భక్తుని జీవితం ద్వారా అనేక సార్లు మనం గదిస్తున్నాం. యోబు నాయన, నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు అంటున్నాడు. శోధన తర్వాత సువర్ణములు కనబడతాను అంటున్నాడు. ఆయన మేము కూడా అట్టి నిరీక్షణలో ముందుకు వెళ్ళే కృప చూపించండి. ఆ విశ్వాసము బలపరిచి నడిపించండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలు పాలిబాక్స్లో అవుతున్నారు. మరింత పాలిబాక్స్లు చేయండి, నడిపించి బలపరిచి మీరే ఈ కార్యక్రమం ద్వారా ఘనత పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.